ఒక ఊరిలో చంద్రం అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను అదే ఊరిలో ఉంటూ ఏవేవో చిన్న చిన్న పనులు చేస్తూ కాలం గడిపేవాడు. అయితే చంద్రం చాలా తెలివైనవాడు. అతని తెలివితేటలకు, సమయస్ఫూర్తికి ఆ ఊరి వాళ్ళంతా ఆశ్చర్యపోయేవారు. ఓసారి ఆ ఊరిలో పెద్ద అయినొకరు చంద్రాన్ని జమీందారు దగ్గరకు వెళ్లి తన తెలివిని ప్రదర్శించి అదృష్టాన్ని పరీక్షించుకోమని సలహా ఇచ్చాడు. ఆయన మాటలు విని ఆ మరునాడే చంద్రం నగరానికి వెళ్లి జమీందారుని కలిశాడు. తన గురించి అంతా వివరంగా చెప్పి సహాయాన్ని అర్థించాడు. చంద్రం చెప్పిందంతా విన్న తరువాత ఆ జమీందారు, నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తాను. వాటికి నువ్వు టక్కున జవాబిస్తే నీకు మంచి బహుమతి దక్కుతుంది. ఒకవేళ ఏ ఒక్క ప్రశ్నకైనా సరైన జవాబు ఇవ్వకపోతే నా దగ్గర నెల రోజుల పాటు ఉచితంగా పనిచేయవలసి ఉంటుంది. అది నీకు సమ్మతమేనా అని అడిగాడు. చంద్రం కాసేపు తటపటాయించిన తన మీద పూర్తి నమ్మకం ఉండడంతో ఆ ప్రశ్నలు అడగమన్నాడు. నిన్న నా ఎడమ చేతి ముంజేతి దగ్గర చిన్న గాయమైంది. కానీ నా చేతితో తడిమితే ఒక్క రక్తపు చుక్క కూడా అంటుకోలేదు. అదెలా సాధ్యం అని ప్రశ్నించాడు జమీందారు. ప్రభు, తమరు అదే ఎడమ చేతితో ఆ గాయం దగ్గర రక్తపు చుక్కను అందుకోవడానికి ప్రయత్నించి ఉంటారు. అందుకే సాధ్యం కాలేదు అని జవాబిచ్చాడు చంద్రం. చాలా చక్కగా సరైన సమాధానమిచ్చావు. సరే, ఇప్పుడు రెండో ప్రశ్న. విచిత్రంగా నిన్ననే నా కుడి చేతి వేలికి గాయమైంది. నా ఎడమ చేతితో తాకినా రక్తం అంటుకోలేదు. మరి దీనికి కారణం ఏమై ఉంటుంది అని ప్రశ్నించాడు జమీందారు. వెంటనే చంద్రం, మరేం లేదు ప్రభు. నిన్న రాత్రి తమరికి కలలో మీ కుడి చేతి వేలికి గాయమై ఉంటుంది. వెంటనే మెలకువ వచ్చి ఎడమ చేతితో తాకి చూసుకుని ఉంటారు. కలలో కదా గాయమైంది, అందుకే ఎడమ చేతికి రక్తం అంటుకోలేదు అని సమాధానమిచ్చాడు. శభాష్. ఇక చివరి ప్రశ్న. నా ఎడమ చేతికి గాయమైంది, కలలో అయింది కాదు. అయినప్పటికీ కుడి చేతితో తాకినా రక్తపు మరకలు అంటుకోలేదు. మరి దీనికి కారణం ఏమై ఉంటుంది చెప్పు అని అడిగాడు జమీందారు. ఏముంది ప్రభు, అది గాయంతో రక్తమోడుతున్న ఎడమ చేతితో ఉన్న తమ చిత్రం అయి ఉంటుంది. ఆ చిత్రాన్ని ఏ చేతితో తాకినా రక్తపు మరకలు అంటుకోవు అని తడుముకోకుండా చెప్పాడు. వెంటనే జమీందారు చంద్రాన్ని సంతోషంతో కౌగిలించుకున్నాడు. అతని సమయస్ఫూర్తి, చమత్కారానికి మెచ్చి తగిన బహుమతి ఇవ్వడమే కాకుండా ఆయన ఆస్థానంలో కోశాధికారి పదవి కూడా ఇచ్చాడు. చంద్రం తెలివితేటలకు తగిన పదవి వరించడంతో అతని ఊరి వాళ్ళంతా చాలా ఆనందించారు. ఒక ఊరిలో రామయ్య అనే ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఆయనకు 2 కొడుకులు. పెద్దోడేమో పెద్ద టక్కరి తెలివితేటలు కలవాడు. చిన్నోడేమో ఏమీ తెలియని అమాయకుడు. వాళ్ళ దగ్గర ఒక మంచి కంబలి, బాగా పాలిచ్చే ఆవు, విరగబడి కాసే మామిడి చెట్టు ఉన్నాయి. రామయ్య వయసు పైబడడంతో ఒక రోజు చనిపోయాడు. తండ్రి చనిపోయాక పెద్దోడికి ఆస్తి మీద కన్ను పడింది. ఎట్లాగైనా అంతా తానే కొట్టేయాలని అనుకున్నాడు. ఒక రోజు తమ్ముణ్ణి పిలిచి, ఒరేయ్, నాన్న మనకు పోతా పోతా ఒక కంబళి, ఒక మామిడి చెట్టు, ఒక ఆవు ఆస్తిగా మిగిల్చి వెళ్లిపోయాడు. వీటిని ఇద్దరము సమానంగా పంచుకుందాం అన్నాడు. తమ్ముడు అమాయకంగా, సరే అన్నయ్య, నువ్వెట్లా చెప్తే అట్లాగే అన్నాడు. పెద్దోడు పెద్ద మాయగాడు కదా, దాంతో తన తెలివిని ఉపయోగించి, రేయ్, కంబళి పొద్దునంతా నువ్వు తీసుకో, రాత్రి నేను తీసుకుంటా. అలాగే మామిడి చెట్టు కింద భాగం నువ్వు తీసుకో, పై భాగం నేను తీసుకుంటా. ఆవు ముందు భాగం నువ్వు తీసుకో, వెనుక భాగం నేను తీసుకుంటా. సరేనా అన్నాడు. తమ్ముడు చాలా అమాయకుడు కదా. హాయ్, భలే అన్నయ్య ఇద్దరికి సమానంగానే పంచాడు అనుకుని సరేనంటూ సంబరంగా ఒప్పుకున్నాడు. ఆ రోజు నుండి చిన్నోడు రోజు పొద్దున్న సాయంత్రం ఊరి బయటకు పోయి గడ్డి కోసుకుని వచ్చి ఆవుకు వేసి తినిపిస్తా ఉంటే పెద్దోడేమో హాయిగా పాలు పిండుకునేవాడు. చిన్నోడు రోజు మామిడి చెట్టుకు నీళ్లు పోసి ఎరువులు వేసి పెంచుతా ఉంటే పెద్దోడు కాసిన కాయలు కాసినట్టు తమ్ముడికి ఒక్కటి కూడా ఇవ్వకుండా అన్నీ తానే తెంపుకునేవాడు.
చిన్నోడు పొద్దున పూట కంబలిని ఏం చెయ్యాలో తెలియక మడిచి గూట్లో పెడతా ఉంటే పెద్దోడు మాత్రం రాత్రి కాగానే దాన్ని తీసుకుని పోయి హాయిగా కప్పుకుని పడుకునేవాడు. ఇలా కాలం గడవసాగింది. కొంతకాలానికి చిన్నోడికి పెళ్ళయింది. చిన్నోడి పెండ్లం వాడిలా అమాయకురాలు కాదు, చాలా తెలివైనది. కొద్ది రోజుల్లోనే పెద్దోడు చేస్తున్న మోసం గమనించింది. ఒక రోజు భర్తతో, ఏమండి, మీ అన్న మిమ్మల్ని అమాయకుని చేసి చాలా మోసం చేస్తున్నాడు. సగం సగం అంటే కాచే కాయల్లో సగం, ఆవు ఇచ్చే పాలలో సగం, అంతేకాని కష్టం ఒకరికి సుఖం ఒకరికి కాదు అంటూ జరుగుతున్నదంతా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లు చెప్పింది. దాంతో వాడికి అన్న చేస్తున్న మోసం బాగా అర్థమయ్యింది. దెబ్బకు దెబ్బ ఎలా తీయాలో పెళ్ళాన్నడిగి తెలుసుకున్నాడు. తరువాత రోజు పొద్దుగూకే వేళకి కంబలి నీళ్ళలో బాగా తడిపి పెట్టాడు. రాత్రి ఎప్పటిలాగే పెద్దోడు దాన్ని తీసుకుని పోయి కప్పుకున్నాడు. ఇంకేముంది, ఒళ్ళంతా తడిచిపోయి ఒక్కటే చలి. ఇదేంట్రా కంబళి ఇట్లా తడిపేశావు? అని చలికి వణుకుతూ పెద్దోడు అడిగాడు. నా ఇష్టం. నేనేమన్నా రాత్రి తడిపానా? పొద్దునేగా తడిపాను. అంటూ అడ్డం తిరిగాడు చిన్నోడు. దాంతో పెద్దోడు కిక్కురుమనలేదు. తరువాత రోజు పొద్దున్నే పెద్దోడు పాలు పిండుకుందామని చెంబు తీసుకుని వచ్చి కూర్చున్నాడు. వాడు పాలు పిండడానికి చెయ్యి వేయడం ఆలస్యం. చిన్నోడు వెంటనే అక్కడికి వచ్చి ఆవు మొహం మీద కట్టెతో ఈడ్చి ఒక్కటిచ్చాడు. అంతే, దానికి సుర్రుమని కోపం రావడంతో అది ఎగిరి పెద్దోడు మొహం మీద ఈడ్చి ఒక్కటి తన్నింది. ఆ దెబ్బకు వాడు అరుచుకుంటూ వెళ్లి దూరంగా పడ్డాడు. దాంతో వాడు మూలుగుతా, అదేంట్రా తమ్ముడు అలా కొట్టావు అన్నాడు. దానికి చిన్నోడు, నా ఇష్టం. నేనేమన్నా వెనక వైపు కొట్టానా? నా వైపు కొట్టాను గాని అంటూ అడ్డం తిరిగాడు. దాంతో పెద్దోడు పాలు పిండుకోలేక మౌనంగా వెనక్కి వెళ్లిపోయాడు. కాసేపటికి చిన్నోడు ఒక గొడ్డలి తెచ్చి ఇంటి ముందున్న మామిడి చెట్టు నరకడం మొదలుపెట్టాడు. అది చూసి పెద్దోడు అదిరిపడి పరుగు పరుగున వచ్చి, అదేంట్రా తమ్ముడు బంగారం లాంటి చెట్టును అలా నరికేస్తున్నావు అన్నాడు. దానికి చిన్నోడు, నా ఇష్టం. నేనేమన్నా నీ భాగం నరుకుతున్నానా? నా భాగం నరుకుంటున్నాను గాని అంటూ అడ్డం తిరిగాడు. దాంతో పెద్దవాడు ఇక చేసేది లేక దారికి వచ్చి తప్పయిందంటూ లెంపలు వేసుకున్నాడు. రే చిన్నోడా, ఇంతకాలం నేను నిన్ను మోసం చేశాను, క్షమించు. ఇంతవరకు నేను చేసిన దానికి నీకు పరిహారం ఇవ్వడమే కాకుండా ఇప్పటి నుంచి ఇద్దరం అన్నింటినీ సమానంగా పంచుకుందాం అని చెప్పాడు. అన్నలో మార్పు రావడంతో తమ్ముడు చాలా సంతోషించాడు. ఆ రోజు నుండి పాలు పండ్లు అమ్మగా వచ్చిన డబ్బును అన్నదమ్ములిద్దరూ సగం సగం పంచుకుంటూ కంబలిని పెద్దోడొక నెల రోజులు, చిన్నోడొక నెల రోజులు తీసుకోసాగారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.